నమో వినాయక శ్రీమాత్రే నమః. జై సంతోషి మాత శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం వృషభ రాశి జాతకం ఏ విధంగా ఉండబోతూ ఉంది, ముఖ్యంగా ఈ ఫిబ్రవరి శుక్రవారం రోజున వీరి లైఫ్ ఎలా మారబోతూ ఉంది అనే అంశాలు తెలిస్తే ఖచ్చితంగా మీరైతే షాక్ అవుతారు. అయితే ఇంతకు మీ జీవితము ఎలాంటి సంఘటన అనేది జరగబోతూ ఉంది, అలాగే గ్రహాల ప్రభావం మీ మీద ఎలా పడబోతూ ఉంది, ఏ ఏ అంశాలు మీకు అనుకూలంగా మారుతూ ఉన్నాయి, ఏ ఏ విషయాలు మీకు అననుకూలంగా ఉండబోతూ ఉన్నాయి అనే పూర్తి విషయాలు ఇప్పుడు వివరంగా తెలుసుకుందాము. ఈ వీడియోని చివరి వరకు చూడండి, అప్పుడే మీకు అన్ని విషయాలు వివరంగా తెలుస్తాయి. ఇక వీడియోలోకి వెళ్ళే ముందు మా నుంచి మీకు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పటి వరకు మీరు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ అప్డేట్స్ అని ట్యాప్ చేయండి. మేము చేసే ప్రతి వీడియోస్కి మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక వివరాల్లోకి వస్తే, ఈ వృషభ రాశి రాశి చక్రంలో ద్వితీయ రాశి. కృత్తిక నక్షత్రంలో 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రంలో 4 పాదాలు, మృగశిర నక్షత్రంలోని 1, 2 పాదాలలో జన్మించిన వారు అందరూ వృషభ రాశికి చెందుతారు. ఈ వృషభ రాశికి అధిపతి శుక్రుడు. వృషభ రాశి జాతకుల వ్యక్తిత్వం అనేది ఎలా ఉంటుంది అని చూసినట్లయితే, ఈ రాశి వాళ్ళు దృఢమైన సంకల్పంతో వీరు కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. వీరి కార్యరంగంలో దూకుడుగా ప్రవర్తిస్తారు. వీరికి ఏది మంచి ఏది చెడు అనే అవగాహన అనేది కలిగి ప్రతి పనిలో కూడా ముందుకు వెళుతూ ఉంటారు. అలాగే వీరి జీవితంలో కొన్ని సందర్భాల్లో పొరపాట్లు అనేవి చేసినా కానీ వాటిని వీరు సరిదిద్దుకోవడంలో అస్సలు కూడా వెనకంజ వెయ్యరు. అంటే వారు తప్పు చేసినట్లుగా వారికి తెలిసిన వెంటనే ఆ తప్పును సరిదిద్దుకోవడం కోసం అస్సలు వెనకడుగు వెయ్యరు. ఈ వృషభ రాశి వాళ్ళు రాజీ పడటంలో అస్సలు వెనకడుగు అనేది వెయ్యరు. వృషభ రాశి జాతకులు వీరి జీవితంలో ఆత్మవిశ్వాసం అనేది మాత్రం అస్సలు కూడా కోల్పోరు. ఈ రాశి జాతకులు వీరి జీవితంలో వచ్చిన అపజయాలను చూసి కృంగిపోకుండా వీరు ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తూ వీరు పొందాల్సిన విజయాలను సాధిస్తారు. వృషభ రాశి జాతకులు వీరి జీవితంలో ఈ ఫిబ్రవరి 14వ తేదీ శుక్రవారం సాయంత్రం జరగబోతూ ఉంది ఈ సంఘటన. ఈ వృషభ రాశి జాతకులు ఎంతో కాలంగా వీరు ఒక వ్యక్తిని కలుసుకోవాలి అని ప్రయత్నం చేస్తూ అలసిపోయి ఆ ప్రయత్నం అనేది వీరు మానుకున్నారు. అంటే కొన్ని ఏళ్ల క్రితం మీతో చాలా క్లోజ్గా ఉన్న వ్యక్తి మీతో ఇప్పుడు లేడు. అతను మీకు దూరంగా ఎక్కడికో వెళ్ళిపోయాడు. అతని జాడ అనేది మీకు తెలియదు. అయితే ఇప్పుడు ఆ వ్యక్తి మీకు సంప్రదింపులు అనేవి పూర్తిగా దూరమైపోయాయి. అంటే కొన్ని కారణాల వలన వారితో మీకు దూరంగా ఉండే పరిస్థితులు అనేవి ఎదురైనాయి. ఇక వారి అడ్రస్ కానీ లేదా ఫోన్ నెంబర్ కానీ మీ దగ్గర లేకుండా పోయింది. మీరు ఎంత ప్రయత్నం చేసినా కానీ మీకు అవి దొరకలేకపోయినాయి. మీరు ప్రయత్నం చేసి అలసిపోయి వదిలివేశారు. ఇక దాన్ని మీరైతే మరచిపోయారు. ఇక ఆ వ్యక్తిని మీరైతే ఇప్పుడు హఠాత్తుగా కలుసుకునే అవకాశం ఉండబోతూ ఉంది. అతను మీకు ఎక్కడో ఒక చోట తారసపడటం అనేది జరగబోతూ ఉంది. మీకు అయితే ఇదొక షాకింగ్ విషయంగా కనబడుతోంది.
ఇక మరికొందరిలో చాలా కాలంగా ఉద్యోగం కోసం ఎవరైతే ప్రయత్నించారో ఆ ప్రయత్నం అనేది అప్పుడు మీకు ఫలించక ఆ ప్రయత్నాన్ని కూడా మీరు ఆపేసి ఉంటారు. అయితే అటువంటి వాళ్ళకైతే ఇప్పుడు ఆ ఉద్యోగం అవకాశం అనేది రాబోతూ ఉంది. ఇక అదేవిధంగా మరికొంతమంది వ్యాపారపరంగా నూతన అవకాశాల కోసం ప్రయత్నిస్తూ ఉన్న వాళ్లకు మీ ప్రయత్నం అనేది ఇప్పుడు అయితే ఫలించబోతూ ఉంది అనే చెప్పుకోవాలి. ఈ రాశి వాళ్లకు మీరు కోరుకున్న కోరిక అనేది నెరవేరే అవకాశం అనేది ఇప్పుడు మీకైతే కనిపిస్తూ ఉంది. అంటే చాలా ఏళ్ళుగా మీకు అయితే ఒక కళ అనేది ఉండేది, దాన్ని అయితే మీరు పూర్తిగా మర్చిపోయినారు. అయితే ఇప్పుడు మీకు ఆ కళ అనేది నెరవేరే తరుణం ఇప్పుడు ఆసన్నం అవుతుంది. వివాహపరంగా కూడా ప్రయత్నాలు చేస్తూ ఉన్న వాళ్లకు వివాహపరమైన ప్రయత్నం అనేది మీకు ఇప్పుడు అనుకూలంగా మారుతూ ఉంది. మీరు చేస్తూ ఉన్న పనులు అనేవి ముందుకు సాగుతాయి. మంచి సంబంధం కుదిరే అవకాశం గోచరిస్తూ ఉంది. దూర ప్రాంత ప్రయాణాలు కూడా మీరు చేసే అవకాశం కనిపిస్తోంది. ఇక ఈ ఫలితాలు అనేవి అందరికీ ఒకేలా ఉండవు. వారి జన్మ నక్షత్రం రీత్యా వారి జాతకంలో గ్రహాల కదలికల ప్రభావాన్ని అనుసరించి ఒక్కొక్కరికి ఒక్కోలా మారుతుంది. దీనిని మీరైతే అర్థం చేసుకోవాలి. అందరికీ ఒకేలా మాత్రం పరిణామాలు అనేవి చోటు చేసుకోవు. ఒకరికి ఒకలా ఉంటే ఇంకొకరికి మరోలా ఉంటుంది. చూశారు కదా, వృషభ రాశి వాళ్లకు ఈ ఫిబ్రవరి 14వ తేదీ సాయంత్రం 6 గంటల తర్వాత ఈ విధమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాగే మరిన్ని మంచి విషయాలు తెలుసుకోవడం కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.